ఒక పక్కన విజయవాడ ప్రజలు వరదలతో అతలాకుతలమవుతుంటే మరో పక్కన ఒక బులుగు పేపర్, ఒక బులుగు ఛానల్ మార్నింగే అది న్యూస్లో వేశారు. కానీ జనాలు ఎవరు పట్టించుకోలే. అరే నా బులుగు పేపర్ వేసిన న్యూస్ ఎవరు పట్టించుకోలేదేంటి అనుకుంటా ఈరోజు సాయంత్రం ఇంతకుముందే ఆ బులుగు పేపర్ ఓనర్ అయిన జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి విజయవాడ వరదల్లో అంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అంటున్నారు. ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయారని చెప్పి అతనే రాస్తున్నాడు ఆ పేపర్లో. మళ్ళీ బయటకు వచ్చి అంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారంటూ జనాలను భయాందోళనకు గురి చేసే విధంగా అతను ప్రవర్తిస్తున్న తీరు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయ్యుండి అతను మాట్లాడుతున్న విధానం ఒక్కసారి అతను ఏమంటున్నాడో విందాం. ముడిమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్ గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేశాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడ లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్యాలెస్లో నీ ప్యాలెస్ చుట్టూ ఉన్న గేట్లు, ఆ కాలవ కట్ట నువ్వు ఎంత ఎత్తు పోసుకున్నావో గనక అవి కూడా మేము చూపించగలం వీడియోస్. ఎందుకంటే నీ కొంపలోకి ఎక్కడ నీళ్ళు వస్తాయో, చుక్క నీళ్ళు అంటే భయం, నీకు బయటకు రావడానికి భయం, చుట్టూరుతా 100 మంది మంద ఉండాలి నీకు. ఇంత భయంతో బతుకుతున్నా నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు ఏంటి? కాస్తో కూస్తో సింపతి చూపించాడా, కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా? ఎందుకు నీకు నోరు తిరగని పదాలు ఇవన్నీ? బుడమేరు ఫ్లడ్ ఇప్పుడు ఏదైతే గనక కృష్ణా నదిలోంచి వచ్చే వాటరు కొల్లేరు వెళ్ళటానికి ఏదైతే ఉందో డైవర్షన్ ఛానల్ దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన దానికి ఈ బుడమేరు వరద గేట్లు ఏదైతే వచ్చిన వరదకి, ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి వచ్చింది ఆ వరదకి, ఖమ్మం దగ్గర నుంచి వచ్చిన వరదకి, పైనుంచి ఎగువకు వచ్చిన వర్షాలకు వచ్చిన వరదకి దాదాపు 30,000 క్యూసెక్కుల నీరు. అంటే నీకు క్యూసెక్కులకి టీఎంసీలకి తేడా తెలియదు కదా. క్యూసెక్కుల నీరు ఎన్నడూ లేని విధంగా దాని హైయెస్ట్ వచ్చేతలకే 10,000 అంట ఇప్పటి వరకు వచ్చింది. 10 నుంచి 14,000 మధ్య. ఇప్పుడు వచ్చింది 30 నుంచి 35,000 క్యూసెక్కుల వాటర్ పైనుంచి వచ్చింది. అలాగే తమరి మంద ఏదైతే బుడమేరు గట్లు తవ్వుకొని పోసుకోవటం వల్ల, ఏది మట్టి మాఫియా చేయటం వల్ల ఎక్కడైతే గట్లు బలహీనపడినాయో అక్కడ గండ్లు పడి విజయవాడను ముంచెత్తింది. దీన్ని కవర్ చేసుకోవటానికి ఎక్కడ నీ వెనకమాలున్నాడు చూడు అల్లం వెల్లుల్లి, వాడి సంత చేసిన సంతే ఇదంతా. అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి బయటకు వచ్చి డ్రామాలు వేస్తున్నారా అందరూ? డ్రామాలు వేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంటావా? సరే, అయితే ఇంకా ఏం మాట్లాడుతున్నాడో విందాం. అంటే తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు. తన ఇల్లు మునిగిపోయింది కాబట్టి తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు. ఇక్కడ నిన్ను ఏం అనకూడదు, పద్ధతిగా సమాధానం చెప్దాం అనుకున్నా ఇప్పుడు దాకా. నీకు ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు కానీ నీ చెంచాలు కానీ లేదంటే నీ మంది మాగదులు ఎవరైనా సరే, నీ వంది మాగదులు ఎవరైనా సరే రండి, కరకట్ట మీదకి రండి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళి అని చెప్పి ప్రూవ్ చేయండి మీకు చేత అయితే. రండి. నిన్న మీ సాక్షి పేపర్లో కూడా వేసింది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకమాల నీళ్లు అనేశారు. మరో పక్కన అదే సాక్షి పేపర్లో ఏమంటారు? అదే సాక్షి పేపర్లో తన ఇంటిని కాపాడుకోవటానికి బుడమేరుని డైవర్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు అంటారు. అరే బుడమేరు ఎక్కడుందరా? బడుద్దాయిలు బుడమేరు ఎక్కడుంది? అదన్నా తెలుసా మీకు? అసలు కృష్ణా రివర్కి ఎంత ఫ్లడ్ వచ్చింది అదన్నా తెలుసా మీకు? ఎన్నడూ లేని విధంగా 11,35,000 నుంచి 45,000 క్యూసెక్ల వాటర్ వచ్చింది. ఎప్పుడు లేదు ఇంతవరకు. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే
పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా? వీడితో మాట్లాడదామంటే గనక అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తా ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూస్తారు, సింగ్ నగర్ చూస్తా ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది? ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ ఎప్పుడు చెప్పినా అదే ఆసోది అదే ఆసోది అదే ఆసోది. ఇక రిలీజ్ క్యాపులు లేవు అంటాడు, అది లేవు అంటాడు, ఇది లేవు అంటాడు, ఈ సోదంతా చెబుతానే ఉంటాడు ఎప్పుడు చూసినా. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు, రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ఈ మాదిరిగా ఇళ్లలోకి చెయ్యి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. వాలంటీర్లు చెయ్యి పట్టుకొని సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళ. వాలంటీర్ల ఎవరు? వాలంటీర్లు నీ అనుచరులా? వాళ్లే చెప్పారుగా మా జగన్ అన్నని గెలిపించుకుంటాం మేమని చెప్పి రాజీనామా చేశారుగా 1,00,000 మంది దాకా. ఎవరు రాజీనామా చేయమన్నాడు వాళ్ళని? ఆ రోజు ఎవరి చేత ఎందుకు రాజీనామా చేయించాం మరి వాళ్ళ చేత? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లు దగ్గరుండి రక్షిస్తారా? 2022 గోదావరి ఫ్లడ్స్ దాన్ని కూడా ఉంది, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. ఆ రోజు అక్కడ గ్రామాల్లో జరుగుతున్న తీరు గురించి అక్కడ గ్రామస్తులు మాట్లాడింది మీకు వినిపిస్తా. చెవులుంటే గనక జగన్మోహన్ రెడ్డి నీకు చెవులుంటే గనక చెవులతో విను, లేదు నీ చెవులు పని చేయకపోతుంటే గనక నీ అబద్ధాల పత్రిక సాక్షి ఉంది కదా, దా ఛానల్లో కూడా ఉంది, విను ఒకసారి. ఇది ఎప్పుడు జరిగింది? 2 years బ్యాక్. 2 years బ్యాక్ July 16 గోదావరి ఫ్లడ్స్ వచ్చిన టైంలో. నేను మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అందరు గమనించండి, ఒక్కసారి గమనించండి అందరూ. కనిపించిందా? ఓకే, ఇక్కడ లంకంత కష్టం. చూడండి ఏం చెప్తున్నారో వినండి. మీ వాలంటీర్లు ఏమైపోయారు ఇప్పుడు అడుగుతున్నా నేను, సమాధానం చెప్పప్పుడు. ఇప్పుడు కూడా మాకు ఆ బ్రిడ్జి పని మొదలు పెట్టలేదండి. ప్రజెంట్ ఫుడ్ ప్రాబ్లం ఉంది సార్. ఫుడ్ ప్రాబ్లం ఒకటి, నెక్స్ట్ దోళ్ళకి దానా ఒకటి సార్. మేము అవతలకి రాకపోకలు సాగించడానికి ఏ అవకాశం లేదు సార్. ఆయన మాట ఇచ్చిన ప్రకారం మాకు బ్రిడ్జి నిర్మిస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాం. తినడానికి కూడా ఆహారం ఏమీ లేదండి. అధికారులను అడుగుతుంటే మీరు అవతలకి వచ్చేయండి అంటున్నారు. అవతలకి వెళ్తుంటేనేమో మాకేం సౌకర్యం కల్పించలేదు అధికారులు. అసలేని వాటర్ కూడా ఎత్తలేదు, అక్కడ చేయలేదు అసలేని. అలాగే పచ్చి మంచినీళ్ళు తాకుండా ఉన్నాం. వాటర్ ప్యాకెట్లు ఏమో ఒక ప్యాకెట్ ఇస్తున్నారో ఎవరికి ఇస్తున్నారో తెలియట్లేదు. బ్రిడ్జి మాటలు దారేరుకు సీఎం గారు ఏమో రైస్ ప్రకటించారు, ఇప్పుడు రైస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదండి. తింటాక తిండి లేదండి. మీరు తింటాక తిండి మాకు ఉంటాక సహారం చేయాలని మేము కోరుకుంటున్నామండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్న వాళ్ళు బాలింతరాలు ఉన్నారు, వాళ్ళకి ఏమో ఆహారం కానీ ఏమి కానీ అందట్లేదండి. మరి ఏం చేస్తున్నారో తెలియదండి. కోనసీమ జిల్లా రాజోలు పరిధిలో వశిష్ఠ గోదావరి వరద ఉధృతి. విన్నావా జగన్మోహన్ రెడ్డి? విన్నావా? ఇది నీ హయాంలోనే 2022 జూలై 16 నాటి వీడియో ఇది. అక్కడ ఉన్న స్థానికులు లంక గ్రామాల ప్రజలు చెప్తున్న మాట ఏది? నువ్వు ప్రకటించావంట బియ్యం, ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అంటున్నారు. నువ్వు ప్రకటించావంట ఏది, నువ్వు భోజనం పంపిస్తున్నావంట, ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలియట్లేదంట. 3 రోజుల నుంచి పస్తులు ఉన్నావని వాళ్ళే చెబుతున్నారు. మరి ఇవాళ వచ్చి నువ్వేం డ్రామాలు వేస్తున్నా? ఏం డ్రామాలు వేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? చెప్పు, ఇప్పుడు మాట్లాడేక. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను అడుగుతున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది. వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి. అస్సలు కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడే ప్రజలు మాట్లాడింది 2022 జూలై 16 నాటి సంఘటనదే వీడియో నేను వినిపించా. ఇప్పుడు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, అది అబద్ధం అని నువ్వు నిరూపించు. 2022లో జరిగింది అబద్ధం అని నిరూపించు నువ్వు. లేదంటే ఇప్పుడు నువ్వు వాగుతున్న వాగుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉంటున్నారు అని చెప్పి నువ్వు ఏదైతే సొల్లు వాగుడు వాగుతున్నావో ఆ వాగుడు అబద్ధం అని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా.
ఇన్నాళ్ళు ఏందా 4 రోజుల నుంచి బయటకు రాలేదు, మొన్నొచ్చాడు లోపలికి వెళ్ళాడు అని ఆలోచిస్తుంటే మాకు అర్థం కాల. ఈరోజు మార్నింగే అనుకున్నా నేను, ఎందుకంటే సాక్షిలో కటింగ్ చూసినామంటే అనుకున్నా, శవాలు ఎత్తడానికి మన శవాల రెడ్డికి 4 శవాలు దొరికినాయి, వస్తాడు బయటికి అనుకున్నా. సారీ, జగన్మోహన్ రెడ్డికి పొరపాటున శవాల రెడ్డి అని వచ్చింది, తప్పుగా అనుకోమాకండి. మన జగన్మోహన్ రెడ్డికి 4 శవాలు దొరికినాయి, 4 పేర్లు దొరికినాయి, ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటో కూడా ఎవరైతే గనక మొన్న కొండ చర్యలు విరిగిపడి ఆ కొండ చర్యల్లో చిక్కుకొని చనిపోయారో వాళ్ళ మృతదేహాలు ఏదైతే విజయవాడ మార్చురీలో భద్రపరిచారో ఆ మృతదేహాల ఫోటో తీసుకొచ్చి అంతిమ సంస్కారానికి కూడా ఏమీ లేకుండా చేస్తున్నారంటూ సాక్షి ఒక విషపు పత్రిక రాసిన మాటల్ని పట్టుకొని ఈరోజు బయటకు వచ్చాడు ఇంట్లోంచి. మళ్ళీ సింపతి స్టార్ మన జగన్మోహన్ రెడ్డి గబక్కన నాకు శవాల అని వస్తుంది. లెవన్ మోహన్ రెడ్డి వచ్చాడు. పొద్దున అనుకున్నా ఒక పక్కన భారతీయ అబద్ధాలు రాసిద్ది, అదే స్క్రిప్ట్ పట్టుకొని వస్తాడు మన జగన్మోహన్ రెడ్డి. అదే స్క్రిప్ట్, ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్. భారతీయ దగ్గరికి వెళ్ళేది ఒకటే స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేది ఒకటే స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ పట్టుకునే మొగుడు పిల్లలు ఇద్దరు రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలారా మీరందరూ ఆలోచించండి, ఇలాంటి విషపు పురుగుల మాటలు మీరు నమ్మొద్దు. సైనింగ్ ఆఫ్.